హైదరాబాద్ ప్రభుత్వం ఇంధనం సరిపడా ఉందని భరోసా ఇస్తున్నప్పటికీ హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ తగ్గడం లేదు. ముఖ్యంగా ఆసిఫ్ నగర్, మల్లేపల్లి పరిసరాల్లో గ్యాస్ కోసం ఆటోలు సుమారు 3-4 కిలోమీటర్ల మేర క్యూ కట్టడం ఆందోళన కలిగిస్తుంది. కాళేశ్వరం నుంచి మళ్లీ జలాల ఎత్తిపోతలు ప్రారంభం. ఎల్లంపల్లి నుంచి 6,300 క్యూసెక్ల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా కరీంనగర్ కు తరలింపు. 3 రోజుల పాటు కొనసాగుతున్న ప్రక్రియ. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన. రాపోలు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1200 ఎకరాల సేకరణపై నిరసనలు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు. తమ భూములు తిరిగి ఇవ్వాలని రైతుల డిమాండ్. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని పరామర్శించిన బీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేటీఆర్. ముషీరాబాద్ లోని బాపూజీ నగర్ లో బ్లూబెల్స్ ఐస్ క్రీమ్ పేరిట నడుస్తున్న అక్రమ ఐస్ క్రీమ్ యూనిట్ పై పోలీసులు దాడి. లైసెన్స్ లేకుండా నకిలీ, గడువు ముగిసిన ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్న పట్టాల అశోక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. దాడిలో సుమారు 1.75 లక్షల విలువైన ఐస్ క్రీమ్, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా బీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ నేతల నిరసన. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో గోవా మాధ్యం స్మగ్లింగ్ రాకెట్ బస్ట్. పహడీ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీల్లో 127 సీసాలు స్వాధీనం. సుమారు 2.5 లక్షల విలువైన మద్యం పట్టివేత. కేసులు నమోదు చేసి నిందితులను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. విశాఖ తీరానికి భారీ ఎల్పీజీ చమురు నౌకలు చేరిక. గ్యాస్, ఆయిల్ ఇబ్బందుల వేళ ఉపశమనం. బ్రిడ్జ్ ఎంటీ పెట్రాయిడ్ నౌకలు భారీ నిల్వలతో రావడంతో యంత్రాంగానికి ఊరటనిచ్చింది.